అంబాజీపేట మండలం మాచవరం పంచాయతీ పరిధిలోని మెట్ల కాలనీ షాదీబానాలో ఎస్ఐ షేక్ సుబానీ ఆధ్వర్యంలో మత్తు పదార్థాల వినియోగంపై అవగాహన సదస్సు నిర్వహించారు. గంజాయి, డ్రగ్స్, మత్తు పదార్థాల వంటి వాటికి జోలికి వెళ్లవద్దని, మీ కుటుంబాలు మీపై ఆధారపడ్డాయని డీఎస్పీ యువతకు సూచించారు. పోలీసులు కళ్లు కప్పి ఎవరూ తప్పించుకోలేరని, ఒకసారి పోలీసుల రికార్డులోకి ఎక్కితే మీరు జీవితంలో ఏమీ సాధించలేరని తెలిపారు. మీ పరిసరాల్లో ఎవరైనా అనుమానిత వ్యక్తులు, మత్తు పదార్థాలు సేవించే వ్యక్తులు తారసపడితే టోల్ ఫ్రీ నెంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. ఒక జనరేషన్ లో మార్పు వస్తే రాబోయే జనరేషన్ సంతోషంగా గడుపుతారని, మార్పు ఇక్కడి నుంచే ప్రారంభం కావాలని సూచించారు. సైబర్ నేరాలు, రాష్ట్ర వింగ్, మత్తు పదార్థాల జోలికి యువత వెళ్లవద్దన్నారు. మన అంబాజీపేటలోని మెట్ల కాలనీలో ఆపరేషన్ వజ్రపహారంలో భాగంగా కార్డెన్ అండ్ చర్చ్ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దానిలో ఎవరైతే మనకి గంజాయి తాగుతున్నారు, గంజాయి వాడకం చేస్తున్నారు అన్న ఇన్ఫర్మేషన్ ఉందో వాళ్ళందరినీ కూడా సెక్యూర్ చేసుకోవడం జరిగింది. అందులో భాగంగానే ఇలా వెహికల్స్ కూడా, ఎందుకంటే ఈ మధ్య చాలామంది దొంగ వెహికల్స్ పట్టుకొస్తున్నారు. దొంగతనం చేసిన వెహికల్స్ తీసుకొచ్చి ఆ వెహికల్స్ మీద దొంగతనాలు చేస్తున్నారు, చైన్ స్నాచింగ్స్. అలాగే ఈ వెహికల్స్ తీసుకెళ్ళి ఏజెన్సీలో అమ్మేసి దాని బదులు గంజాయి పట్టుకొస్తున్నారు. ఆ గంజాయి ఇక్కడ అమ్ముతున్నారు. ఇటువంటి ఇన్ఫర్మేషన్ ఉంది. అలాగే ఈ గంజాయి మత్తులో నేరాలకు పాల్పడుతున్నారనే ఇన్ఫర్మేషన్ మీదట, అంటే ఈ మెట్ల కాలనీలో అని ప్రత్యేకంగా ఎందుకు పెట్టారని ఏమి కాదు. మాకు మెట్ల కాలనీలో కొంత పిల్లలు అల్లర్జల్లర్గా తిరుగుతున్నారనేసి పేరెంట్స్ ఇచ్చే కంప్లైంట్స్ ఉన్నాయి, పబ్లిక్ నుంచి కూడా కంప్లైంట్స్ ఉన్నాయి, మా ఇన్ఫర్మేషన్ కూడా ఉంది. ఇది వరుస కంటిన్యూగా అన్ని చోట్ల చేసుకుంటూ వస్తున్నాం. నేను ఆత్రేపురం మండలంలో ర్యాలీలో చేశాం, మొన్న న్యూ కాలనీ రావులపాలెంలో చేశాం, ఇవాళ ఇక్కడ చేశాం. మళ్ళీ రేపు రాజోలు, నైట్ రాజోలు వేరే చోట పెట్టుకున్నాం. దానిలో పాటుగానే ఈ గంజాయి, మీకు ఆల్రెడీ ఈ గంజాయి ఎవరైనా తాగితే మనం డ్రంక్ డ్రైవ్ టెస్ట్ ఎలా చేస్తున్నామో అదే భాగంగా ఇలా ఇప్పుడు కొత్త కిట్లు వచ్చినాయి, టెక్నాలజీ డెవలప్ అయింది. యూరిన్ శాంపిల్స్